నీకిప్పుడు నవ్వు తగులుతుంది ప్రాణనాథా. తీస్తానన్నా తీసిన ఈ యొక్క మాటలు చూస్తుంటే నాకు చాలా తీసిన నీ యొక్క మాటలు చూస్తుంటే నా యొక్క మనము లోపల విచిత్రముగా దోస్తున్నది. నా యొక్క మనములకు నవ్వు దోస్తున్నది. ఏంటివా ఈ యొక్క పూజలేంటి, ఈ యొక్క పునస్కారం లేంటి, ఈ యొక్క పిండి చేష్టలు ఇవేంటి? నేను మా తల్లిదండ్రుల యొక్క యాజ్ఞానుసారం దేవదేవుని మందిరానికి పూజ వెళ్తుంటే నా హారతిని కొట్టాడు. అవును, ఆరతి కొట్టుడు కాదు, ఇటువంటి పిచ్చి చేష్టలు నేను ఈ కానుండి మాను. దేవుని పూజ కూడా పిచ్చా. ఇది పిచ్చి తనము లేకుంటే నీ యొక్క మంచితనమా? భగవతి నీ యొక్క మాటలే చిత్తము ప్రాణనాయకే. భగవతి నీ యొక్క మాటలే చిత్తము ప్రాణనాయకే. దేవుని మందిరానికి పూజ వెళ్తుంటే నా హారతిని పడగొట్టి ఈ పూజలేంటి పురస్కారాలు నడుస్తున్నది. ఈ మాటలు విచిత్రంగా దోచున్నవి నాకు. ఆ మాటకు అర్థమేమి? దేవుని పూజించడం తప్ప, తల్లిదండ్రి మాట వినడం తప్ప. తల్లిదండ్రి మాట వినడం తప్ప అనుకున్నావా? అయినా నువ్వు ఎక్కడికి పోతున్నావు? ప్రాణేశ్వరరావు, గుడికి వెళ్తున్నా. గుడికి ఎవరిని పూజిస్తావు? దేవుని. దేవుని ఏ దేవుని? శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణుడు. అవును, కర్రోడు. అయినా ప్రాణేశ్వర, నాదొక్క మాట వింటావా? అయినా భోజన కల్పిత బొమ్మలకి భోజన కల్పిత బొమ్మలకి కనీవు భోజన కల్పిత అయినా ప్రాణేశ్వర, ఆ యొక్క బొమ్మలకు బొమ్మలు చేస్తావా? భోజన కల్పిత బొమ్మలకి కనీవు పూజ చేసిన నీకు పుణ్యదేశం. నీ యొక్క మాట వింటే నాకు విచిత్రంగా ఉన్నది. వీళ్ళేమని అనుకోండి, ఎవరైనా కొట్టుకున్నా మా ఊళ్ళు మాకు అయినా ప్రాణేశ్వర, ఈ యొక్క పూజైనా కల్పిత బొమ్మలకు పూజ చేస్తే పుణ్యం ఎట్లా వస్తుందని. అయినా ఇది ఆ యొక్క వేప చెట్టు ఉన్నదో, వేప చెట్టు మండను ఒక మాను అనగా ఒక వృక్షమును నరికి ఆ యొక్క మూరెడు తుంట తెచ్చి అటు తుంటని చెక్కి వడ్రంగి వారికి ఇస్తే అతడు ఆ యొక్క మన రూపం ఏ విధంగా ఉన్నదో, మన రూపం ఏ విధంగా ఉన్నదో అదే రూపం కదా ఆ యొక్క బొమ్మ చేస్తాడు ఆ యొక్క కట్టెకు.
అయినా అటువంటి కట్టెని తెచ్చి ఆ యొక్క బొమ్మ చేసి అక్కడ పెట్టి ఆ బొమ్మకు పసుపు కుంకుమ వేసి మనము ఇంత కుంకుమ ఇంత పసుపు వేసి మొక్కి అతడు దేవుడు అని నాకు సాక్షాత్గా నాకు దేవుడు శాస్త్రం నాకు వరం ఇస్తాడంటే ఇటువంటి బొమ్మలకు మొక్కుటకు నాకు నా మనస్సు సమ్మతించదు కానేశ్వర. ఏ ధరణిజనుడు ఈ పూజలు సృష్టించినటువంటి బొమ్మలు కదా, ఆ బొమ్మని పూజించడం ఎందుకు? అవును, ఆ బొమ్మ చేసిన వారెవరు? వడ్రాంగి. అటువంటి వడ్రాంగి బొమ్మ చేస్తే మనము మానవులు నిర్మించిందే కదా, అది ఏ విధంగా దేవుడు అవుతాడు, అది ఏ విధంగా నీకు మోక్షం ఇస్తుంది, అతని ఆ యొక్క కట్టెకు నీ ఏ విధంగా పూజిస్తావు నాకైతే అర్థమైతే లేదు. ఇటువంటి కట్టెలకు ఇటువంటి బండలకు రౌతులకు మొక్కుడు నాకు ఏ మాత్రం దేవదేవుడు సకల చరాచర సంతోషం. నేను భార్యను, సకల చరాచర సృష్టిలో నువ్వు భర్తవు. కాళేశ్వర ఒక్క మాట నాకు కాళేశ్వరి విను విను విను, నీకు నేను మొక్కాలే, అయితే నువ్వు నాకు ఎంతో ఆనందపరుస్తావు. అయినా ఆ మాట నేనా నువ్వు అర్థం చేసుకోవాలి. అయితే కాళేశ్వరి చరాచర సృష్టిలో అవునవును అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ శ్రీ మహావిష్ణువు దృష్టి లేదు, ఒక ఆకు కూడా అల్లాడదట. ఆ దేవదేవుని నిందిస్తూ నువ్వు బొమ్మలను చుట్టే కట్టే బొమ్మలు అవునవును ఇలా వర్ణుని ఎట్లు నిందింపగలదేమో, 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 ఇలా వర్ణుని ఎట్లు ఇలా వర్ణుని ఎట్లు నిందింపగలదమ్మా, ఇలా వర్ణుని ఎట్లు నిందింపగలదమ్మా, ఇలా వర్ణుని ఎట్లు నిందింపగలదు పరిగెత్తలేమా ఇవని ఆ దేవదేవుని నిందిస్తూ పూజలను కల్పించినటువంటి బొమ్మలు చెక్కలు కట్టెలు విగ్రహాలన్నీ భూమి మనుషులు దాడి చేయకుండా వాటిగా వేపుకుంటా దేవుడు లేడంటావా? దేవుని పూజ చేయకూడదంటావా? దేవుడే లేడంటావా? అవును, దేవుడు లేడని లేడు. ఈ పృథ్వీ అందన ఎక్కడ దేవుడు ఒక్కసారి నాకు చూపించు. చాలు చాలయ్యాని బంగారు గమాను, చాలు చాలయ్యాని బంగారు గమాను, చాలు ఇటువంటి ఈ పాలుమాలిన మాటలు నా ముందర పనికిరావు. ఇటువంటి మాటలు మీరు మాట్లాడకూడదు. ఎల్లుడే కాదు, ఆ యొక్క కట్టె బొమ్మలకు ఈ యొక్క మనము మానవులమేగా సృష్టించినటువంటి బొమ్మలు, ఈ యొక్క బొమ్మలకు పూజ చేస్తే నీకు పుణ్యం ఎట్లా వస్తుంది అనుకుంటాను? నువ్వు పిచ్చివానివా, ఎర్రివానివా, లేకుంటే మూగవానివా, చెవిటి వానివా, ఏమన్నా ఇంత తలకాయ బుర్ర ఉన్నదా నీకు? ఊరు బయట ఉన్నది ఏంది? ఊరు బయట ఉన్నది ఏంది? అయితే మేము మడి వాళ్ళం రా, కోమటి వాళ్ళం మామూలు ముట్టకూడదు. నువ్వు ఊరు బయట ఉన్నది ఏంది? దూరం మడి దూరం నువ్వు మా మధ్యలో ఉండకూడదు. నేను ముట్టావా? దూరం ఉన్నది, నీకు నాకు 1 మీటర్ దూరం ఉన్నది. అయినా మా యొక్క రాజు నా యొక్క నానేశ్వరుని ముట్టుతావు. అటుండు ముండకూడదు. సరే, ఇటు 1 మీటర్, ఇటు 1 మీటర్, 2 మీటర్లు అవుతున్నా దూరం దూరం మడి మడి అయితే ఈశాన్య మూలకు ఉన్నది ఏందో? ఈశాన్య మూల ఉన్నదేవారు ఏందో? ఈశాన్య మూలకి ఏమున్నది? ఏమీ లేదు, ఏమీ లేదు. అక్కడ పోషక తల్లి ఉన్నది. ఆ పోషక తల్లి కూడా ఆమెను అది బొమ్మే, అది కట్టె బొమ్మే. అవును, ముచ్చట పెడితే మనకు కథేలుడు కాదు. సరే నీవు నమ్ముతున్నావు కదా, అవునవును. శాస్త్ర సమ్మతముగా వేదాంతులు పండితులు శాస్త్రాలు రాశారు, పురాణాలు రాశారు. ఆ పురాణాల ప్రకారం శాస్త్రాల ప్రకారం ఈ భూలోకంలో మనం కూడా ఈ కలియుగం లోపల బుద్ధులు రాసినటువంటి శాస్త్రాల ప్రకారమే నడుచుకుంటున్నాం.
అయినా ఏ మాత్రమైనా గానీ ఆ యొక్క శాస్త్ర సమ్మతంగా నడవాలి. మన ఆ యొక్క భగవంతుడు విష్ణుమూర్తి దేవుడు ఆ యొక్క రాయికి మొక్కాలి, ఆ యొక్క కట్టె బొమ్మకైనా కానీ మనం మొక్కాలి. బంగారు ప్రతిమను చేసినా కానీ బొమ్మే కానీ నువ్వు దానికే మొక్కాలంటావు కదా. ఓ ప్రాణేశ్వర నా యొక్క మాట ఆలకించవా? శాస్త్ర సమ్మతముగా జరిగే వారిలా శాస్త్ర సమ్మతముగా జరిగే వారిలా జరిగే వారికి శాస్త్ర సమ్మతముగా అయినా ప్రాణేశ్వర ఆ యొక్క శాస్త్ర సమ్మతముగా నడుచుకుంటా పోతా ఉంటే ఏం జరిగిందో తెలుసుకుంటున్నావా? సమ్మతముగా జరిగే వారిలా శాస్త్ర సమ్మతముగా అయినా ప్రాణేశ్వర ఆ యొక్క శాస్త్ర సమ్మతముగా జరుగుతున్నదనంటే ఆ యొక్క పంచపాండవులు ఏ విధంగా ఆ యొక్క భగవంతుడు దేవుడు, మా యొక్క బావ, మా యొక్క కృష్ణుడు, మా యొక్క ఆత్మ బాంధవుడు అని నమ్ముకుంటే ఏ విధం చేసింది? శాస్త్ర సమ్మతముగా బావనగా పెద్దవాడు కదా పండితులు. అయినా నా యొక్క మాట విను. బావ పెద్దవాడు, బావ పెద్దవారే కదా. అయితే అతడు భగవంతుడు అని నమ్ముకొని పోతే అన్నం తినడానికి అన్నం లేక, కట్టుకొని బట్టలు లేక ఆ యొక్క జంగట్ల అడవులల్లా ఆకులు వేదం వద్దు కానీ నీ వేదం నన్ను అయితే ఆయన ఎవరికైనా నిజం అంటే అది బాగా నిష్ఠూరం అవుతుంది. కావున ఆగు నా యొక్క మాట వినవయ్యా. వెళ్ళారని పొద్దుకొని శాస్త్రాలు వేదాలు నమ్మవు కదా. ఆ యొక్క పాండవులు కృష్ణుడు నమ్ముకొని ఏ విధంగా కాయలు, కసులు, ఆకులు అలము ఆ ఇప్ప పువ్వులు తిని భారతం అందరూ తెలుసు కానీ నేనేం చేయాలో చెప్పు. అయితే నేను నీకు చెప్తున్నా, నీకు తెలియాలి. ఏం చేయాలి నేను చెప్పు. అది ఏం తెలియాలి? అయినా ప్రాణేశ్వర ఇంకా నా మాట వినవనుకుందా? అయినా ఇటువంటి పూజలు వద్దు. ఆ యొక్క మనము ఏమైతే మన మనసు ఏ విధంగా నచ్చి ఉన్నదో మన మనసుకు నచ్చిన పని చేయాలి. కానీ ఆ యొక్క భగవంతుడు అలా రాయి పెట్టి పసుపు కుంకుమ వేసి మొక్కితే భగవంతుడు అలా లేడు. కట్టె బొమ్మను చేసి పెడితే అలా లేడు. విన్నావా? ఈ యొక్క నేను భార్యను, నా మాట విను, నేను చెప్తాను. అది దేవుని పూజ మాట వినా, నా మాట విను, నేను చెప్పినట్టు చెయ్యి, నీకు అంత శుభమే. నన్ను నమ్ము. దేవుని వదిలిపెట్టి. అవును, దేవుడు వద్దు. దేవుడు ఎక్కడున్నా ఒకసారి చూపించు నాకు. అవునవును, నేనే దేవతని, నేనే. నువ్వే దేవునివి, నేనే దేవతని. పూజ వద్దంటావా? వద్దు.